సంకల్పబద్ధ నాయకుడు పైడి ఎల్లారెడ్డి. ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంస్థల నిర్విరామ కృషి. బీజేపీ పార్టీపై అచంచలమైన నమ్మకం. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జీవిత కథనంలో ఎన్నెన్నో ఆసక్తికర ఘటనలు. మా పాఠకుల కోసం ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సమాజ సేవలో సర్వస్వం దారిపోసిన వ్యక్తిత్వం, దృఢమైన సంకల్పం ఆయనకు ఆభరణం. వ్యవసాయ కుటుంబం, ఉన్నతమైన భావజాలం. విద్యార్థి నాయకుడిగా సమాజంలో తన వంతు పాత్ర. నిజాయితీతో కూడిన అంచెలంచెల ప్రయాణం. రాత్రి పగలు తేడా లేకుండా ప్రజాసేవకే అంకితం. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే మరింత సేవ చేయొచ్చు. వసుదైక కుటుంబ భావనతో ఉన్న బీజేపీ నాయకులు మోడీ ఆయన మార్గదర్శకంలో ప్రజలను ప్రస్తుత స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్లే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు పైడి ఎల్లారెడ్డి గారు. ఒకసారి ఆయన గురించి ప్రత్యేక ఆర్టికల్ వచ్చింది, చూద్దాం మనం. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఒక నిజమైన నాయకుడు. దృఢ నిశ్చయంతో, నమ్మకంతో, పట్టుదలతో ప్రజలను అనుక్షణం శక్తివంతులుగా చేస్తూ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న వ్యక్తి. నిజాయితీతో కూడిన ఈ ప్రయాణంలో తన నియోజకవర్గ ప్రజలను అపారమైన సానుభూతితో అర్థం చేసుకొని వారికి అండగా నిలుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన ప్రజలకు అవసరం ఉన్నప్పుడు తను వారి మధ్య ఉండటం ద్వారా ప్రజల మనిషిగా ఆయన తనంతా నిరూపించుకున్నారు. వసుదైక కుటుంబ భావనతో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ప్రజలను ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే మహాయజ్ఞంలో భాగస్వామ్యం అవుతూ దాన్ని సాధించే శక్తి కలిగిన వారు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి. తన లక్ష్యం దృఢ నిశ్చయం, కష్టపడి పనిచేయటం, సేవాభావంతో ముందుకు సాగటం. ఇదే ఆయన విజన్. ఇక జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నారు. ఇది లోక్సభలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతి యువకుడికి చెరలా చూసి ఉపాధి అవకాశాలు సృష్టించడం, వ్యవసాయ రంగంలో కొత్త ధోరణులు తీసుకురావటం, 100% అక్షరాస్యత సాధించడం, సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం, రహదారి రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, గ్రామీణ పట్టణ అనుసంధానం పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దీర్ఘకాలిక అభివృద్ధి సాధించడం భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకారం తన బాధ్యతగా స్వీకరిస్తారని సగౌరవంగా చెబుతుంటారు. ఇదే ఆయన మిషన్. ఇవన్నీ ఆయన చేసిన కార్యక్రమాలండి డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారివి. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనలో ఆశయాలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉంటాయి. చిన్నతనం నుంచి ఆయనలో సేవాభావం నిరీకృతమై ఉంది. తాను పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలనే బలమైన కోరిక ఆయనలో చిన్నతనం నుంచే మొదలైంది. ఉన్నతమైన చదువులు చదివారు, ఎన్నెన్నో ఉన్నతమైన విధులు నిర్వహించారు. మార్చి 1, 1963 కామారెడ్డి జిల్లా దేవాయిపల్లి గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో విఠల్ రెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మనిచ్చారు. ఈయనకు భార్య రత్నమాల, కుమార్తె డాక్టర్ సంయుక్త ఎండి, కుమారుడు డాక్టర్ సాయికృష్ణ ఎండీలు ఉన్నారు. సర్కారు పాఠశాలలో విద్యను అభ్యసించి సైంటిస్ట్ వరకు ఎదిగారు. జెడ్పీహెచ్ తాడ్వాయిలో అభ్యసించారు. గొప్ప విషయం ఏంటంటే ఆయన తన గ్రామంలో మొదటితరం గ్రాడ్యుయేట్ కావటం అంట. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీ, పీజీ అండ్ ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఆయన కెమిస్ట్రీలో టాపర్. భారత ప్రభుత్వంలో సిఎస్ఆర్ నేషనల్ ఫెలోషిప్, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆయన పిహెచ్డి కూడా చేశారు. అటు పిమ్మట జపాన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు నాగోయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ సైంటిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత జపాన్లో టయోటా గ్రూప్ కంపెనీలో పనిచేరారు. 20 ఏళ్లకు పైగా టయోటా గ్రూప్లో విభిన్న బాధ్యతలపై పనిచేశారు. అనేక జపాన్ కంపెనీలను భారతదేశంలో స్థాపించడానికి ప్రేరణనిచ్చి సమన్వయం చేసి ముందడుగు వేశారు. భారతదేశంలో టయోటా గ్రూప్ కంపెనీకి చెందిన R&D సెంటర్ను స్థాపించి అధిపతిగా కూడా వ్యవహరించి ఘనత సాధించారు. ఇక భారత ప్రభుత్వ సంస్థలు జపాన్ పరిశ్రమలతో సహకార పరిశోధనకు అవకాశం కల్పించారు. ఎనర్జీ రంగంలో అనేక కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడంలో ఈయన పైన చెప్పవచ్చు. 70కి పైగా అంతర్జాతీయ పేటెంట్లు, వీటిలో కొన్నిటిని భారత ప్రభుత్వంతో కలిసి దాఖలు చేశారు. ప్రపంచంలో టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో ఒకటైన టోక్యో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, లీగల్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ లా వంటి విభిన్న రంగాల్లో బహుళ డిగ్రీలు, ప్రతిభలు సంపాదించారు. 2005లో సఫాలా ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించి ఫార్మా పరిశోధన తయారీలో ముందడుగు వేశారు. ఇక ఆయన చేసిన కార్యకలాపాలు, సామాజిక సేవలు అనన్య సామాన్యం అని చెప్పుకోవచ్చు. 40 ఏళ్లకు పైగా ఏబీవీపీతో విద్యార్థి నాయకుడిగా అనుబంధం, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు సహకారం అందించి ఏబీవీపీ రాష్ట్ర కార్యనిర్వహణకు సహాయం చేశారు. నిరంతరం ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థలు ఆయన బజరంగ్ దళ్, విహెచ్పి, అఖిల భారత రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్, భారతీయ కిసాన్ సంఘాలకు ఆయన మద్దతు ఇచ్చారు.
సనాతన ధర్మం హిందుత్వ రక్షణలో ముందుండి స్వయంగా కొన్ని దేవాలయాలు నిర్మించి 100కి పైగా దేవాలయాల పునర్నిర్మాణానికి ఆయన సహకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 150కి పైగా సురక్షిత తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మహిళా సాధికారికత, స్వయం ఉపాధి కోసం కుట్టు యంత్రాలు, నైపుణ్యాభివృద్ధి సాయం అందించారు. 800కి పైగా ఉద్యోగావకాశాలు కల్పించారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు అవకాశం కల్పించారు. అనేక మందిని జపాన్లో ఉన్నత విద్య కొనసాగించేందుకు సహకరించారు. ఆదివాసీ పిల్లల విద్యా సాయం చేసిన ఉన్నతమైన మనసు అయింది. యూనిఫామ్లు, పుస్తకాలు, బెంచీలు, పాఠశాలల అవసరాలు తీర్చారు. గ్లోబల్ ఎన్ఎంఆర్ఎం వ్యాక్సిన్ ఉత్పత్తికి కీలక మధ్యవర్తి రసాయనాల అభివృద్ధి, సరఫరాలో కీలక పాత్ర పోషించారు. అడ్వకేట్ బార్ అసోసియేషన్లు, పోలీస్ శాఖ సంక్షేమం, జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో యోగా భవన్ నిర్మాణం తన వంతు ఆర్థిక సాయం అందజేశారు. ఇక ఆయన రాజకీయ ప్రయాణం గురించి చెప్పుకుంటే డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జహీరాబాద్ లోక్సభ సీట్ను ఆశించిన ప్రధాన నాయకుడు. అయితే పార్టీ తుది నిర్ణయాన్ని గౌరవించి పార్టీ నిర్దేశించిన అభ్యర్థికి తన పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారు ఎల్లారెడ్డి. అసెంబ్లీ విభాగంలో బీజేపీకి అత్యంత మెజార్టీ వచ్చాయన కీలక పాత్ర పోషించారు. సో ఇప్పుడు ఆయన భవిష్యత్ లక్ష్యం ఏంటంటే రసాయనాలు, ఔషధ పరిశ్రమ, జపాన్తో అంతర్జాతీయ సంబంధాలు, పీసీబీ, ఆహార ప్రాసెసింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సేవ చేయడానికి బీజేపీ అధిష్టానం నుంచి తనకు మద్దతు కావాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడానికి బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో చురుకైన పాత్ర చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఎన్నెన్నో అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నారు. 1987లో సిఎస్ఐఆర్ఐ, యూజీసీ జాతీయ జాయింట్ రీసెర్చ్ ఫెలోషిప్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, భారత ప్రభుత్వం ద్వారా టాప్ ర్యాంక్, సిఎస్ఐఆర్ జూనియర్ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, 1993లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్, 1994లో జపాన్ మెన్బుషో రీసెర్చ్ ఫెలోషిప్, 1998లో ఏషియన్ కాస్మోస్ R&D కంపెనీ లిమిటెడ్ క్రియేషన్ రీసెర్చ్ అవార్డు, 2018లో తెలంగాణ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు, ఇంకా జపాన్లో అత్యున్నత పరిశోధన అవార్డులు ఆయన వరించాయి. ఇక 1998 నుంచి ఆయన అమెరికన్ కెమికల్ సొసైటీ సభ్యత్వం, జపాన్ కెమికల్ సొసైటీ, ఆర్గానిక్ సింథసిస్ సొసైటీ ఆఫ్ జపాన్లో సభ్యుడిగా, IICT సైన్స్ ఫౌండేషన్ సభ్యుడు, IS3NA అంతర్జాతీయ న్యూక్లియోటైడ్ సొసైటీ సభ్యుడిగా ఆయన నిర్వహించారు. సామాజిక సేవలో ఆయన జీవితం పునీతం చేసుకున్నారు. ఏబీవీపీతో 40 ఏళ్లకు పైగా అనుబంధం, RSS, బీజేపీ అనుబంధ సంస్థలైన VHP, ABRS, రైతు సంఘాల సహకారం, అలాగే వికసిత్ భారత్ 2047 కోసం యువత, ఉపాధి, రైతులకు జపాన్ టెక్నికల్, మహిళా సాధికారత, పేదలకు మద్దతు, 100కు పైగా ఆలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాల నిర్మాణం, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాఠశాలల పిల్లలకు విద్యా సహాయం, మహిళలకు కుటుంబిషన్లు అందించి స్వయం ఉపాధి కల్పన, వృద్ధులు, దివ్యాంగులకు సహాయం, పల్లెల్లో నీటి ప్లాంట్ల ఏర్పాట్లు, చెట్లు నాటడం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మద్దతు ఇవ్వటం, పల్లె విద్యార్థులను జపాన్లో ఉన్నత విద్యకు పంపటం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇలా ఇక సఫల ఆర్గానిక్స్ ద్వారా 800 మందికి పైగా ఉపాధి కల్పించారు. పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు పరికరాలు అందించడం, 150కి పైగా గ్రామాల్లో తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయటం, గ్రామీణ విద్యకు మద్దతు ఇవ్వటం, వృక్ష కార్యక్రమాలు చేపట్టడం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామీణ ఉపాధి అవకాశాలు సృష్టించారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఒక శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ప్రజాసేవకుడు, భారతీయ జనతా పార్టీతో కలిసి జహీరాబాద్ ప్రజల అభ్యున్నతికి అంకితం అవ్వాలనే మహోన్నత ఆశయంతో ముందుకు సాగుతున్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన మహామనిషి. సఫలాస్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రెసిడెంట్, CEOగా అత్యున్నత బాధ్యతలు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాథమిక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. సో ఇది పైడి ఎల్లారెడ్డి గురించి.